చూడండి, ఇది జామ మొక్క. ఒక కుండీలో పెంచుతున్న జామ మొక్క. దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఇది నాటు రకం. ఈ ఆకులు ఇదిగో ఇలా పాలిపోయి కనిపిస్తున్నాయి. నిజానికి చాలా పచ్చగా పచ్చగా కనిపించాలి. సో ఇలా కనిపించాలి, కానీ చాలా చూడండి, ఈ రెమ్మ చూడండి, లేత పసుపు వర్ణంలోకి పాలిపోయినట్టు తిరిగి ఉన్నాయి. ఆకులు కూడా సన్నబడ్డాయి. పెరుగుదల కూడా మందగిస్తుందండి. ఇలా ఆకులు పాలిపోవడానికి కారణం ఏంటంటే సూక్ష్మ పోషకాల లోపం. మొక్కల పెరుగుదలలో ప్రధాన పోషకాలు నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి ప్రధాన పోషకాలతో పాటు అనేక సూక్ష్మ పోషకాలు అవసరం అవుతాయి. ఆ సూక్ష్మ పోషకాలు లోపించినట్టయితే అందులో ఇలాంటి లక్షణాలు వ్యక్తం అవుతాయి ఆకుల మీద. ఏ సూక్ష్మ పోషకాలు లోపించడం వల్ల ఈ ఆకుల మీద ఈ లక్షణాలు వ్యక్తం అవుతాయి అనేది స్పెసిఫిక్గా మనం చెప్పలేం, కానీ అది నిపుణులే చెప్పాలి. మనం ఉజ్జాయింపుగా అనుకోవటమే. ఏవో 3-4 సూక్ష్మ పోషకాల లోపం వల్ల ఈ ఆకులు ఇట్లా అయిపోతున్నాయని మనం గమనించవచ్చు. బోరాను, మెగ్నీషియము, జింకు, సో ఇట్లాంటి సూక్ష్మ పోషకాలు లోపించడం వల్ల ఆకులు ఇలాగా మారిపోతుంటాయండి. ఇక్కడ చూడండి, ఇది నిత్య వరహాల చెట్టు. 7 ఏళ్ళు అవుతుంది పెట్టి, చిన్న కుండీలో. మట్టి మార్చడానికి వీలు లేదు. మధ్య మధ్య సూక్ష్మ పోషకాలను స్ప్రే చేస్తుంటాను. అయినా సరే చెట్టు చాలా పాలిపోయింది. ఇట్లాంటి లక్షణాలు చాలా మొక్కల మీద మనకు కనపడుతుంది. దీనికి మార్కెట్లో ఫార్ములా 4, ఫార్ములా 6 అని సూక్ష్మ పోషకాల మిశ్రమాలను అమ్ముతున్నారు. ద్రవ రూపంలోనూ పొడి రూపంలో అమ్ముతున్నారండి రకరకాల కంపెనీలు అవి. సో ఇలా ఉంటాయి. చూడండి, ఇది సూక్ష్మ పోషకాలు. ఏదో కంపెనీ పేరు ఎందుకు కానీ ఈ సూక్ష్మ పోషకాలను కనుక మనం తీసుకొచ్చినట్టయితే సో ఇలా ఒక బాటిల్కి ఇలాంటి స్ప్రేయర్ తెచ్చుకొని బిగించుకొని ఇందులో లీటర్ నీళ్ళలో వాళ్ళు ఆ సీసా మీద చెప్పిన ప్రకారం మనం లీటర్ నీళ్ళలో కలుపుకొని, సో మనం ఈ చెట్ల ఆకులన్నీ బాగా తడిసేటట్టుగా స్ప్రే చేయాలండి. చెట్టు అంతా తడిసేటట్టుగా స్ప్రే చేయాలి. ఇట్లా చెట్టు అంతా తడిసేటట్టుగా స్ప్రే చేయండి. ఇలా స్ప్రే చేసిన తర్వాత 15 రోజులు, నెల రోజుల వ్యవధిలో మరోసారి చేయండి. కొంత లక్షణాలు, ఈ పండుబారిన లక్షణాలు మారి మళ్ళీ పచ్చబడుతుంది. బహుశా 2-3 నెలలకు ఒకసారి మనం పెద్ద చెట్లు, పళ్ళ మొక్కలు అయినట్టయితే 2-3 నెలలకు ఒకసారి సూక్ష్మ పోషకాలను స్ప్రే చేయడం మంచిదండి.